హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు జీరో టు హీరో సిరీస్లో ఫస్ట్ పర్సంటేజ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. శాతాలు. ఇందులో రీసెంట్గా ఇచ్చిన ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ నుంచి మరియు ఇడిక్విటీ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ నుంచి తీసుకునే కొత్త క్వశ్చన్లు ఎగ్జామ్స్లో ఎలా వస్తున్నాయో చూసి ఆ ఎగ్జాంపుల్స్తో మొత్తం పర్సంటేజ్ టాపిక్ని ఒక 10 మోడల్స్ ఉంటాయి. మొత్తం జీరో నుంచి హీరో వరకు ఎలా ఉండాలి, ఎలా అవ్వాలి అనేది షార్ట్ కట్స్తో ఎగ్జామ్ అప్రోచ్గా మొత్తం చూద్దాం. ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తే పర్సంటేజెస్ మనకి తెలియాలంటే ఫస్ట్ మెయిన్ టాపిక్ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎలా మార్చాలి. ఫ్రాక్షన్స్కి మార్చడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ 1/100 ఉంది. దీన్ని ఇది ఫ్రాక్షన్ పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 వేసుకోవాలి. 100కి 100 పోతే 1%. అదే 2/100 అంటే 2/100 ఇంటూ 100. 100కి 100 పోతే 2%. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ డబుల్ అయితే ఇక్కడ కూడా డబుల్ అయింది. నెక్స్ట్ 1/4 ఉంది. దీన్ని పర్సంటేజ్లో మారిస్తే 1/4 ఇంటూ 100 కదా, 25 అంటే 25%. అదే 1/8 ఉంది. దీన్ని మారిస్తే 8 1 8 8 అంటే 12.5%. ఎక్కడ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ అంటే న్యూమరేటర్కి ఇంటూ 1/2 చేస్తే ఇక్కడ ఇంటూ 1/2 చేస్తే ఆఫ్, అంటే ఇందులో ఆఫ్. అర్థమైందా? ఇవి మీరు కంపల్సరీగా కంటెస్ట్ పెట్టుకోవాల్సిన క్వశ్చన్స్. అయితే దీంతో కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా అంటే 2025లో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే అవును, అది కూడా గ్రాడ్యుయేట్ లెవెల్. 1/20 ఈజ్ వాట్ % ఆఫ్ 1/30? 1/20 అంటే 1/30లో ఎంత శాతం అని అడిగారు. 1/20 వేసుకుంటాం. అయితే 1/30లో ఎంత శాతం? ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ తర్వాత ఉన్నది ఎప్పుడు డినామినేటర్లో వేసుకోవాలి. 1/30% కాబట్టి ఇంటూ 100 అంటే 1/20. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే 30/1 ఇంటూ 100. ఓకేనా? 21లో 25, 5 3లో 15 అంటే 150%. 1/20 అంటే 1/30లో 150% అని అర్థం. ఓకేనా? అది సింపుల్ క్వశ్చన్, కానీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రీసెంట్గా అడిగిన క్వశ్చన్. ఓకేనా? అదే మోడల్లో ఇది చూడండి, ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్, అది కూడా రీసెంట్గా ఇచ్చిందంటే ఇది ఇడిక్విటీ ప్యాటర్న్. చాలామంది ఇడిక్విటీ ప్యాటర్న్లో క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఇది ఇడిక్విటీ ప్యాటర్న్ క్వశ్చన్. సమ్ ఆఫ్ 25% ఆఫ్ ఏ నెంబర్ అండ్ 40% ఆఫ్ సేమ్ నెంబర్ ఈజ్ 325. వాట్ ఈజ్ 120% ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు. అంటే ఒక సంఖ్యలో 25% మరియు అదే సంఖ్యలో 45% కలిపితే 325 అంట. అంటే 25% ప్లస్ 40% కలిపితే 325 అంట. అయితే 120% ఎంత అన్నాడు. ఫస్ట్ ఈ రెండు కలపాలి. 65%, 325. అయితే ఈజీ ఎలా చేయాలి, బై 13 చేద్దాం. బై 13 చేసుకుంటే 13 5లు కాబట్టి 13 2 26, 13 5. అదే 1% కావాలంటే బై 5 చేయాలి. బై 5 చేస్తే 5 అంటే 1% అనేది 5. అయితే వాడు ఏమడిగారు, 120% ఎంత అన్నాడు. అంటే ఇంటూ 120 కదా, ఇక్కడ 5 ఇంటూ 120 చేస్తే 600. ఓకేనా? ఇది ఆన్సర్. 120% ఆఫ్ దట్ నెంబర్ 600. లేదు అంటే ఈ రెండు కలుద్దాం, ఎంత 65%, 325. అయితే 120% ఎంత అని అడిగాడు, అంతే కదా. అంటే 325/65 ఇంటూ 120. ఓకేనా? సింపుల్గా ఇలా సాల్వ్ చేస్తే సరిపోద్ది. 5 13, 5 24, 13 2 13 5, 24 ఇంటూ 25, 25 4 100, 25 50, 60, 600. ఓకేనా? మీరు ఎలా చేసుకున్నా ఓకే. ఇది రీసెంట్గా ఈక్విటీ ప్యాటర్న్లో వచ్చిన క్వశ్చన్. ఇదేమీ నేను తయారు చేసినవి కాదు, ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్, ఇఫ్ 60% ఆఫ్ ఈ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 120, రిజల్ట్ ఇన్ దిస్ నెంబర్ ఇట్ సెల్ఫ్ 60% ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ అని అడిగారు. అంటే 120కి 60% జోడిస్తే, 120కి 60% జోడిస్తే అదే సంఖ్య వస్తుందంట.
అదే సంఖ్య అంటే 100% ఉంటుంది. ఓకేనా? అయితే ఆ సంఖ్యలో 60% ఎంత అన్నాడు. అయితే ఈ 60% ఒకటి తీసుకెళ్దాం. 120 ఈజ్ ఈక్వల్ టు 100% మైనస్ 60%. అంటే 40% అనేది 120 అయింది. అయితే 60% ఒకటి అడిగాడు. ఓకేనా? 4 మూడుల 12 అంటే 6 మూడుల 18 అంటే 60% ఎంత 180. ఓకేనా? లేదంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 60% సంఖ్య, ఈ 120 అనేది 60% సంఖ్యకి జోడిస్తే 100 అవుతుందంటే 120 అనేది 40%. అప్పుడు 60% ఎంత? 22 23 2 60 6 మూడుల 180. ఓకేనా? ఇది రీసెంట్గా 2024 ఏఎల్పిలో ఇచ్చింది. ఇది నెక్స్ట్ మోడల్. A% ఆఫ్ B, A ఇంటూ 1% ఇంటూ B, AB ఇంటూ 1%, B% ఆఫ్ A. ఈ 4 ఈక్వల్ అంట. ఓకే, దీనివల్ల యూజ్ ఏముంది అని అంటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా చెప్దాం. 512 తీసుకుందాం. 51.2% ఆఫ్ 125. దీని వాల్యూ ఎంత అని అడిగారు మిమ్మల్ని అనుకుందాం. ఈ నెంబర్స్ చూస్తుంటేనే ఏదోలా ఉంది. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఈ మోడల్ని మనం ఇలా మార్చుకుందాం. అంటే B% 125 వేసుకుందాం. 125% ఆఫ్ అంటే ఇంటూ 512. అయితే ఈ 1-2 పక్కన పాయింట్ ఉందిగా, 1కి 2కి మధ్య, ఆ పాయింట్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు 12.5 ఎక్కడైనా చూసినట్టుందా? మీకు స్టార్టింగ్ చెప్పాను 12.5 అనేది 1/8 అని. ఓకేనా? అంటే 1/8 ఇంటూ 512. 8 6 40, 8 ఎంత ఆన్సరు? 64. లేదు అంటే 160% ఆఫ్ 25. 160%. ఓహో అనేలా ఉందా? రివర్స్ చేసుకుందాం. 25% ఆఫ్ 160. 25 అంటే 1/4 ఇంటూ 160. 0 ఫాలో. అలా ఈ మోడల్స్తో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా. ఇది చూడండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇచ్చాడు రీసెంట్గా 2025లో. అన్ని క్వశ్చన్స్ కూడా రీసెంట్ ఇయర్స్ నుంచి తీసుకున్నవే. 2% ఆఫ్ 50% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ వాట్ % ఆఫ్ దట్ నెంబర్. ఒక సంఖ్యలోని 50%లో 2% ఆ సంఖ్య ఎంత శాతం ఉంటుంది అన్నాడు. ఆ సంఖ్య ఏ సంఖ్య అయినా 100% ఉంటుంది. మనం 100x అనుకుందాం. ఓకేనా? 100xలో 50% అంటే 50/100, 2% అంటే 2/100. ఈ వచ్చిన వాల్యూ ఇందులో ఎంత శాతం ఉంటుంది అన్నాడు. అంతేగా? 51, 52, 2కి 2 కట్ అయితే, ఈ 100కి 100 కట్ అయితే 1x ఉంటుంది. 1x అనేది 100xలో ఎంత శాతం? 1x/100x ఇంటూ 100. xకి x కట్ అయితే, 100కి 100 కట్ అయితే ఓన్లీ 1 మిగిలింది. అంటే ఎంత శాతం? 1%. ఇది చూస్తే సింపుల్ ప్రాబ్లం, కానీ రీసెంట్గా గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇచ్చాడు. అండర్ గ్రాడ్యుయేట్ కూడా కాదు. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై x% అంట. ఒక నెంబరు x% పెరిగింది అంటే ఎంతో కొంత పెరిగింది. టు గెట్ బ్యాక్ ద ఒరిజినల్ నెంబర్, మళ్ళీ ఆ సేమ్ నెంబర్ రావడానికి ఎంత తగ్గాలి అన్నాడు. ఒక నెంబర్ 100 అనుకున్నాం. x% పెరిగింది అంటే 100 + x% అయింది. అయితే మళ్ళీ 100కి రావాలంటే ఎంత తగ్గాలి? ఆ ఎక్సే తగ్గాలి. కానీ పర్సెంటేజ్ అడిగితే దీని నుంచి తగ్గాలి కదా. x% ప్లస్, ఓకే, కొంచెం ఇక్కడ కింద రాస్తే ఎంత తగ్గాలి? x% తగ్గాలి. ఎంత నుంచి? దీని నుంచి. 100 + x% ఇంటూ 100. ఓకేనా? ఇది వాల్యూ. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్తో కొన్ని ఈ ఫార్ములాతో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు ఏ ఇన్కమ్ ఉంది, బి ఇన్కమ్ ఉంది. ఏ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దెన్ బి.
బీస్ ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఏ అన్నాడు. ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే 25% ఎక్కువ. అంటే ఇది 100 అయితే 25 ఎక్కువ, 125 అయింది. అయితే బి ఆదాయం ఏ కంటే ఎంత తక్కువ? ఈ బి ఆదాయం ఏ కంటే ఎంత తక్కువ? 25 తక్కువ. ఇక్కడ 25 దేని అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం పైన. ఈ ఫార్ములా ఇక్కడ ఎంత తక్కువ? 25 తక్కువ బై 100 + 25 125 ఇంటూ 100 అంటే 25 ఒకటిలో 25 5లో 5 20 అంటే 20% తక్కువ. సేమ్ ఫార్ములా ఇక్కడ చేద్దాం. ఎక్స్ పర్సెంటేజ్ 100 + ఎక్స్ పర్సెంటేజ్ ఇంటూ 100. ఎక్స్ ఎంత? 25 బై 25 + 100 అంటే 125 ఇంటూ 100. 5 ఒకటి 25 ఒకటిలో 25 5 20 20% ఇంకా తగ్గాలి. ఓకేనా? అది ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, SSGD 2021లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ A ఇంటూ B = C అంట. C కాన్స్టెంట్ అయినప్పుడు A డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు B. ఓకే, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. యాక్చువల్ ఇది డైరెక్ట్లీ ఉంటుంది ఇప్పుడు కూడా, ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ ప్రింటింగ్ ఏ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. అంటే ఏ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే 1/, అంటే ఏమవుద్ది? ఇప్పుడు సి కాన్స్టెంట్ అయినప్పుడు ఏ తగ్గితే బి పెరుగుద్ది. ఇది ఎలా అంటే చెప్తా. ఈ ఫార్ములానే ఏ ఇంటూ బి = సి. ఇక్కడ ఏమన్నాడు? సి కాన్స్టెంట్ మనకు తెలిసింది ఏదో ఒకటి. 6 7 ఎంత? 42. ఇంకా 42 ఎలా వస్తుంది? 3తో 3 ఒకటిలో 3 4. ఓకే, 42. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కాన్స్టెంట్, 42 మారలేదు. ఇప్పుడు 3 ఒకటిలో 3 2. ఇక్కడ చూస్తే 7 ఒకటిలో 7 2. అంత అర్థమైందా? ఇక్కడ ఏముంది? 2/1 ఉంటే ఇక్కడ 1/2 ఉంది. అలా మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే ఇది రివర్స్ అవుతుంది, ఇది పెరిగితే ఇది అలా. ఓకేనా? ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే అతను చేసిన ఖర్చు సమానం ఉన్నప్పుడు, ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, పట్టుకొని ఒక మార్కెట్కి వెళ్ళాడు. 5 కేజీలు ఉల్లిపాయలు తెమ్మన్నారు, కేజీ 20 రూపాయలు అనుకుని పట్టుకెళ్ళావు 5 కేజీల కోసం. అయితే రేట్ మాత్రం 25 రూపాయలు అయిపోయింది. అప్పుడు ఏమవుద్ది? 4 కేజీలు వస్తాయి. అంటే కన్జప్షన్ 1 కేజీ తగ్గిపోద్ది. అర్థమైందా? సేమ్ వేజెస్ కూడా అవర్స్ పెరిగి అవర్కి ఎంత రేట్ తగ్గితే ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఏ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు బి. ఓకేనా? ఈ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ చెప్తే అర్థమవుతుంది. 2023లో థర్డ్ షిఫ్ట్ ఇచ్చాడు జీడి. ఓకే, ఫస్ట్ ఏంటి? ప్రైస్ అన్నాడంటే సేమ్ ఫస్ట్ నేను చెప్పింది, ఎక్స్పెండిచర్ = ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే కదా? ఇది క్లియర్ కదా అందరికి? అయితే ఫస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు? 18 నుంచి 25 అయింది. ఓకే, అప్పుడు కన్జంప్షన్ ఏమవ్వాలి? ఎందుకంటే ఎక్స్పెండిచర్ డో నాట్ ఇంక్రీజ్. ఇక్కడ 18 నుంచి 25 పెరిగింది, కానీ ఖర్చు పెరగకూడదు అన్నాడు. అంటే ఇది కాన్స్టెంట్ ఉండాలి అన్నాడు. అంటే ఇది పెరిగింది కాబట్టి ఇది తగ్గాలి. అంటే 25 ఉంటుంది, 18 అవ్వాలి. అంతే కదా? అంటే ఎంత తగ్గాలి? 7 పార్ట్లు తగ్గాలి. ఓకే, అయితే వాట్ పర్సెంట్ షుడ్ కన్జంప్షన్ రిడ్యూస్ అన్నాడు. ఎంత శాతం? 7 పార్ట్లు. ఎంత శాతం అంటే స్టార్టింగ్ ది డినామినేటర్ వేసుకోవాలి ఇంటూ 100. 25 ఒకటిలో 25 ఉంది, 7 4 అంటే అతని ప్రైసు 18 నుంచి 25 పెరగడం, కన్జంప్షన్ 28% తగ్గించుకోవాలి అని అర్థం. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చూద్దాం. The price of a movie ticket is reduced by 10%. ఏది? రెవెన్యూ, టికెట్ ప్రైస్, నెంబర్ ఆఫ్ సీట్స్. అంటే
నీకు టోటల్గా ఎంత రెవెన్యూ వచ్చిందని తెలియాలంటే టికెట్ ప్రైస్ తెలియాలి, ఎన్ని సీట్లు ఆక్యుపై అయ్యాయో కూడా తెలియాలి. ఫస్ట్ వాడు ఏమన్నాడు, ప్రైస్ 10% తగ్గింది. ప్రైస్ 10% తగ్గిందంటే ఏమవుద్ది, 100 ఉండేది 90 అయింది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఆక్యుపైడ్ 20% పెరిగింది ఆటోమేటిక్గా. అంటే సినిమా రేట్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఎక్కువ మంది వస్తారు. 20% పెరిగారు అంటే 100 ఉండే వాళ్ళు 120 అయ్యారు. అయితే టోటల్ నెట్ అంటే సినిమా టికెట్ ధర 10% తగ్గింది, కానీ టికెట్లు విక్రయాల్లో 20% పెరిగితే రసీదులపై నికర ప్రభావం టోటల్ ఎంత అని అడిగారు. యాక్చువల్గా ఇక్కడ 100 ఉంటే మనకి ఈజీ అవుద్ది. 25ల 26ల 5 18ల ఇక్కడ 100 ఉంటుంది కాబట్టి 100 ఇంటూ 1 = 100. 18 5 9 18 6 108 అంటే నికరం ఎంత, 8% బకెట్. ఈ బై 100 ఇంటూ 100 అంటే 100కి 100 పోతుంది, 8% ఎక్స్ట్రా అయిందా. నికరం ఎంత, 8%. ఓకేనా. నెక్స్ట్, ఏ 15% డ్రాప్ ఆఫ్ షుగర్. ఓకే, ఇది కూడా సేమ్ ఎక్స్పెండిచరు దీంట్లోకి వస్తుంది. ప్రైస్ అంట 15% తగ్గింది. అండ్ ఈరోజు కస్టమర్ 2 kg మోర్. ఓకే, 2 kg ఫర్ 272. వాట్ ఈజ్ న్యూ ప్రైస్ ఆఫ్ కస్టమర్. ఓకే, చక్కెరలో 15% తగ్గుదల వచ్చింది. అంటే 100 ఉండేది 15 తగ్గిందంటే 85 అయింది. అంటే 20 17. ఓకే, 20:17. అయితే ఇక్కడ ఏమన్నాడు, వినియోగదారుడు 270 రూపాయలు ఫిక్స్. అది అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇక్కడ ఎక్స్పెండిచర్ 272 అతని కన్ఫర్మ్. అయితే ఇక్కడ ప్రైస్ కొంత తగ్గింది, తగ్గడం వల్ల అతనికి 2 kg ఎక్స్ట్రా వచ్చింది. అయితే కొత్త చక్కెర ధర ఎంత అన్నాడు చూద్దాం. ప్రైస్ కన్జంప్షన్ ఆర్ క్వాంటిటీ అనుకున్నాం, ఎంత అవుద్ది, రివర్స్ అవుద్ది కదా, ఎందుకంటే విలోమానుపాతం అనుకున్నాం. అంటే 17 ఉండి 20. అంటే ఇంత తగ్గడం వల్ల 3 parts అతనికి ఎక్కువ వచ్చింది. ఆ 3 parts అంటే ఎంత, 2 kg. అంటే ఒక్కో పార్ట్ ఎంత, 1 part ఎంత అవుతుంది అంటే ఇక్కడ 2/3 అవుతుంది. అంటే 1 part 2/3. ఓకేనా. అయితే కిలో చక్కెర కొత్త ధర అన్నాడు. కొత్త ధర అంటే ఇది, పాత ధర 17, కొత్త ధర అన్నాడు. అంటే ఇది 20 పార్ట్లు ఉంది. ఒక పార్ట్ 2/3. 20 పార్ట్లు ఎంత అవుతుంది, 20 ఇంటూ 2/3 అంటే 40/3. ఇన్ని పార్ట్లు కొత్తగా కొన్నాడు అతను, కానీ అతని దగ్గర ఉన్న అమౌంట్ 272. అతను కొత్త 40/3 పార్ట్లు కొన్నాడు. అంటే ఒక పార్ట్ లేకపోతే 1 kg అంత అంటే ఇదేమవుద్ది, 272/40 పైకి వెళ్తే 3 6 7 3 21 8 40. ఈ 0 ఇక్కడ పాయింట్ వస్తే 4 2 8 0 4 4 అంటే 20.4 రూపాయలు కొత్త ధర. అదే ఓల్డ్ అంటే ఈ 17తో 2/3 గుణించాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఇది ఈక్విటీ మోడల్, ఎందుకంటే 2025 సెలక్షన్ ఫేజ్లన్నీ ఆల్రెడీ ఈక్విటీనే స్టార్ట్ చేసింది. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్. ఓకే, సేమ్ మోడల్, ఎక్స్ట్రా క్వశ్చన్ ఇది. వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇఫ్ అవర్లీ వేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20 అండ్ అవర్స్ డిక్రీజ్డ్ బై 25. ఓకే, వేజ్ ఇంటూ వేజ్ పెర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ శాలరీ అన్నాం. అయితే ఫస్ట్ వేజ్ పెర్ అవర్, గంటకు అతని గంట, ఒక వ్యక్తికి గంటకు వేతనం 20% పెంచారు. అంటే 20% పెంచారు అంటే 100 ఉండేది 120 చేశారు. అదేవిధంగా పని గంటలు, వర్కింగ్ అవర్స్ ఏం చేశారు, 20% తగ్గించారు. అంటే 100 ఉండేది 78 చేశారు. అయితే టోటల్గా అతని మొత్తం ఆదాయం మీద ప్రభావం ఏంటి అని అడుగుతుంది. ఈ రెండు గుణించాలి. 25 వద్దు, 25 4 25 3 4 3 30. ఓకే, 100 ఇంటూ 1 100
3 3 9 0 క్యారీ అవుతుంది అంటే 10 తగ్గింది. పర్సెంటేజ్ అడిగితే బై 100 ఇంటూ 100 అంటే ఓవరాల్గా 20% పెంచి 25% టైం తగ్గించడం వల్ల అతనికి 10% శాలరీ తగ్గింది. ఓకేనా? ఇక్కడ 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్తో రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్ నుంచే చెప్పాను. రెవెన్యూ టికెట్, డైలీ వేజ్, ఎక్స్పెండిచర్ 3 చెప్పా. నెక్స్ట్ మోడల్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇన్కమ్ ఎప్పుడు కూడా 100 ఉంటుంది. ఎక్స్పెండిచర్ 60 ఖర్చు పెట్టాడంటే సేవింగ్స్ ఎంత ఉంటాయి చెప్పాలా? అవసరం లేదు కదా, 40. ఇది లేదు అంటే 95% ఖర్చు పెట్టేశాడు. సేవింగ్స్ 5%, 100. ఓకేనా? ఇది ఎలా చూసుకున్నా ఇది 100 ఉంటుంది. ఇది లెవెల్ చేస్తే ఈ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ అనేది ఈజీ అవుతాయి. అంటే వచ్చిన ఆదాయం ఈక్వల్ టు ఖర్చు ప్లస్ సేవింగ్స్ ఆదా చేసింది. ఓకేనా? ఈ మోడల్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తుంటాయి. చూద్దాం రీసెంట్గా ఏమైనా. ఇది ఈక్విటీ ప్యాటర్న్లో సెలక్షన్ ప్రైస్లో వచ్చింది. ఈ మ్యాన్స్ ఓకే సేమ్ ఫార్ములా వేద్దాం. ఎక్స్పెండిచరా ఇన్కమ్ కదా, ఇక్కడ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. ఓకే కదా? ఇన్కమ్ ఎప్పుడు 100 అనుకున్నాం. అందులో మ్యాన్ స్పెండ్స్ ఇన్కమ్ 80%, 80% ఖర్చు చేశాడు. సేవింగ్స్ కూడా ఖర్చు 80% చేశాడు. అప్పుడు సేవింగ్ ఎంత అవుద్ది? ఆటోమేటిక్గా 20% సేవింగ్స్. అయితే అండ్ సేవ్స్ 17,000. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు 17,000 సేవ్ చేసిందంటే. అయితే అతని ఇన్కమ్ ఎంత, ఈ అమౌంట్ ఎంత అని అడిగారు. ఓకే, ఇదేం లేదు. ఇక్కడ మనకి 20 పార్ట్స్ ఉంది. 20 పార్ట్స్ 17,000 అయితే 100 పార్ట్స్ ఎంత డైరెక్ట్ చేయొచ్చు. 17,000 20 పార్ట్స్ అయితే 100 పార్ట్స్ ఎంత? 20 ఒకటి 25, 17 5 85, 3 సున్నాలు ఫాలో అయితే 85,000. ఓకేనా? అదే ఎక్కడ అడిగితే సేమ్ 17,000 20 80 వచ్చేది 17 4 68 సున్నాలు క్యారీ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాబ్లమ్నే ఉంది. ఏ మ్యాన్ స్పెండ్స్ ఓకే మళ్ళీ సేమ్. ఏ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ ఇన్కమ్. His income is increased by 20 and he increased his expenditure by 15. His savings will then ఓకే ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు వస్తుంటాయి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా? ఇది మాత్రం చాలా మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఏమన్నాడు, ఒక వ్యక్తి ఆదాయంలో 75 ఖర్చు చేశాడు. ఆదాయం ఎప్పుడు 100 అనుకున్నాం. ఖర్చు ఎక్స్పెండిచర్ అంతా 70 ఇచ్చేసాడు. అప్పుడు సేవింగ్స్ ఏమవుతాయి? 25. అయితే ఇన్కమ్ ఇంక్రీజ్ బై 20 అంటే 20% ఇంక్రీజ్ అయింది. అంటే 100లో 20% అంటే 100 పోతే 20 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంత అయినట్టు? 120 అయింది. అయితే అతను ఆదాయం 20 పెరిగింది, ఖర్చు 15 పెంచాడు. 15% ఎక్కడ పెంచాడు? ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ 15% పెంచాడు. ఇక్కడ 75లో 15%, 25 3 25 4 15 3 45/4 అంటే 4 ఓకే డైరెక్ట్ 115 వచ్చేసాడు. 15 పెంచాడంటే 100 ఉండేది 115 చేసినట్టు కదా. 115 చేశాడు. 25 3 25 4 5 3 15 345/4 అని ఎంత పెరిగినట్టు? 4 8 32 4 6 24 5 ఉంటే 4 2 45 అంటే 86.25 అయింది. అప్పుడు పొదుపు ఎంత, సేవింగ్స్ ఎంత పెరిగాయి అన్నట్టు. ఎక్కడి నుంచి అడిగి ఎంత శాతం పెరిగింది అన్నట్టు. ఈ రెండు కలిపి 120 నుంచి 86
5 తీస్తే సేవింగ్స్ అయిపోద్ది కదా. 75, 9 అంటే 3, 11 8 3 అంటే 33.75 సేవింగ్స్ అయింది. ఎంత శాతం పెరిగింది అన్నాడు. అంటే రెండింటి గ్యాప్ ఎంత? 5, 3, 8.75 గ్యాప్. పర్సెంటేజ్ అడిగారు కాబట్టి 8.75 బై డినామినేటర్ ఎక్కడి నుంచి పెరిగిందో అది వేసుకొని ఇంటూ 100. 25 ఒకటి 25 వల్ల 4 5 20, 4 5 28, 29 30, 4 32 3 35 అంటే 35% సేవింగ్స్ పెరిగాయి అని అర్థం. ఓకేనా? ఇది చాలా సింపుల్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకుంటే. అర్థమైందని అనుకుంటున్నా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, చూద్దాం. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అభిషేక్ వాజ్ 10,000 అంట. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకే, ఇన్కమ్ 10,000, మంత్లీ ఎక్స్పెండిచర్ 6,000 అంట. నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ 10% అండ్ ఎక్స్పెండిచర్ 10%. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్. ఒక సేమ్ ఏంటి? అభిషేక్ నెలవారీ ఆదాయం 10,000 వేసాము, తర్వాత ఖర్చు 6,000. అప్పుడు సేవింగ్ ఏమవుద్ది? 10,000 నుంచి 6,000 తీసిస్తే 4,000. ఓకే కదా? మరుసటి సంవత్సరం అంటే ఆదాయం 10% పెరిగింది. అంటే 10,000లో 10% ఎంత అవుద్ది? 10% అంటే 1000 పెరుగుద్ది. అంతే కదా? 10,000లో 10%, 10,000లో 10%, 0 పోతే 1000 పెరుగుద్ది. ఓకే కదా? 1000 పెరిగితే 11,000 అయ్యింది. అయితే ఖర్చు కూడా 10% పెరిగిందంటే ఎంత పెరుగుద్ది? 600 పెరుగుద్ది. 6,600. అప్పుడు సేవింగ్స్ ఎంత శాతం పెరిగింది అన్నట్టు. సేవింగ్స్ ఇక్కడ ఉంటాయి. 11,000లో 6,600 తీసేస్తే 4,400. ఎంత శాతం అన్నాడు అంటే 400. 400 బై ఎక్కడి నుంచి? 4,000 నుంచి. 4,000 ఇంటూ 100. ఈ జీరో పోతే 4,400 అంటే సేవింగ్స్ 10% పెరిగాయి. ఇదంతా చేయవసరం కూడా లేదు, నార్మల్ మెథడ్ చెప్పా. ఇంతకుముందు ఆల్రెడీ ముందు క్వశ్చన్లు చేశాం కదా. ఇక్కడ క్వశ్చన్లో ఏమైనా అభిషేక్ ఇంత చేశాడు, ఇంత సేవ్ చేశాడు అని ఏం లేదు కదా, డైరెక్ట్గా చేశాం కదా. అలానే చూద్దాం. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ 100 అనుకుందాం, ఎక్స్పెండిచర్ 6,000. 10,000లో 6,000 అంటే 60%, అంటే మిగిలింది 40% సేవ్ చేశాడు. నెక్స్ట్ 10% పెరిగింది ఇన్కమ్, అంటే 100లో 10% ఎంత అవుతుంది? 10, 110 అవుతుంది. పెరిగితే ఖర్చు కూడా 10% పెంచాడు, అంటే 60లో 10% 6, 66 అయింది. అప్పుడు సేవింగ్స్ ఎంత ఉంటుంది? 110లో 66 తీసేసి 40 అవుతుంది. ఎంత పెరిగినట్టు? 4 బై 40 ఇంటూ 100. 4 ఒకటిలో 4 10, ఈ 10 0 పోతే మిగిలిందంటే 10%. ఓకేనా? ఇక్కడ ఈ 10,000, 6,000 అనేది ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, పర్సంటేజెస్లో ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. అయితే ఎలా ఉంటాయంటే ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, ఒక కాన్స్టిట్యుయెన్సీలో 100% సార్ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే, అందులో ఇద్దరు పోటీ చేశారు, ఏ బి. ఏకి 55% వచ్చాయి. అప్పుడు బికి ఆటోమేటిక్గా ఎంత వస్తాయి? 45 వస్తాయి. అయితే ఏ అనేవాడు 200 ఓట్స్తో గెలిచాడు. అంటే ఈ రెండు గ్యాప్ ఎంత? 10% గ్యాప్. ఈ 10 అనేది 200 ఓట్స్. అయితే టోటల్ ఎంతమంది ఉన్నారంటే 100%. అంటే ఇక్కడ ఇంటూ 10 కాబట్టి ఇక్కడ 10 చేస్తే 2000 మెంబర్స్ ఉన్నారు. అలా అడుగుతాడు. లేదు అంటే టోటల్ 100x, అందులో 20% మంది ఇన్వాలిడ్ అంటే రాంగ్ ఓట్లు వేశారు, అవ్వలేదు, అంటే ఇంక 80. అందులో ఏకి 40%, బికి 50%, 40 పోతే 60% వచ్చాయి అంటాడు. అంటే ఇప్పుడు డైరెక్ట్ నువ్వు 60% వ్యాలిడ్ ఓట్లలో అన్నాడు అంటే నువ్వు 100 నుంచి తీసుకోకూడదు, 80 నుంచి తీసుకోవాలి. 80లో 40% అంటే ఎంత? 32, 8 48. ఎలా వచ్చింది ఇది? 80, 60 బై
100 అంటే ఈ జీరోకి ఈ జీరో పోతే 8 సేమ్ ఇక్కడ 8 40 100 అంటే ఈ డబల్ జీరోస్కి జీరో పోతే 8 ఓకేనా అలా ఉంటాయి. ఇది కూడా కొద్దిగా ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇన్ an election there are two candidates. ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. One candidate secured 48 votes who defeated other by 756. Find the total number of votes polled. ఓకే, ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, ఏ బి అనుకుందాం. ఒక అభ్యర్థికి 48% ఓట్లు వచ్చాయి. ఓకే, ఏకే 48% ఓట్లు వచ్చాయి అనుకుందాం. మరో అభ్యర్థి 756 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎప్పుడు 100% ఉంటుంది. అందులో ఇతనికి 48 వచ్చాయంటే ఇంకొక అతనికి ఎన్ని ఉంటాయి, 52. అంటే గ్యాప్ ఎంత, 4 పార్ట్లు లేక 4% ఏదైనా అనుకోవచ్చు, 4x అని అనుకోవచ్చు. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాడంటే 756. అయితే టోటల్ ఓట్స్ పోలైనవి ఎన్ని, టోటల్ ఎన్ని పోలయ్యాయి 100. ఇక్కడ 4%, 4 పార్ట్లు ఎంత అయితే 100 ఎంత అవుతుంది, ఇంటూ 25. అంటే ఇక్కడ ఇంటూ 28 చేస్తే 25 6ల 150, 25 5ల 125, 130, 140, 25 7ల 175, 179, 189. ఓకేనా, ఇది టోటల్ ఓట్స్. ఇది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2025లో ఇచ్చారు. నెక్స్ట్ ఓకే, ఇది కొద్దిగా క్యాలిక్యులేటివ్. ఇన్ an election between two candidates, ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. 80% of registered votes cast their vote, 21% is polled or invalid. Winning candidate got 51% of valid votes. Won election by margin 1817. How many were registered? ఓకే, ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, ఏ బి అనుకుందాం. ఓకే, ఏ బి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అయితే టోటల్ ఓట్స్ ఎప్పుడు 100 అనుకున్నాము. అయితే అందులో 80% మంది ఓటేశారు, అంటే 20% మంది వేయలేదు. ఓటేసిన వాళ్ళు ఎంతమంది, 80%. ఓకే, ఓటేస్తే అందులో 21% ఇన్వాలిడ్. అంటే ఇంకా 80లో 21% ఇన్వాలిడ్. ఓకేనా, అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు, 80లో 21% అంటే 80 ఇంటూ 21 తీసేద్దాం, అంటే 79/100 వీళ్ళు వ్యాలిడ్. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏబి ఇక్కడ ఉన్నారు, ఏబి విన్నింగ్ క్యాండిడేట్ ఏ అనుకుంటే 51% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. అంటే ఇందులో ఈ వ్యాలిడ్ ఓట్స్లో 51%. కాబట్టి ఇతనికి ఎంత వచ్చినట్టు 49. గ్యాప్ ఎంత, 2 పార్ట్స్. ఓకే, ఈ 2 పార్ట్స్ అంటే 1817. అయితే హౌ మెనీ ఓటర్స్ ఆర్ రిజిస్టర్డ్ అంటే వీళ్ళు కదా 100 ఎంత అని అడిగారు. ఓకే, ఎలా చేయాలంటే మనం ఎక్స్ అనుకుందాం, టోటల్ ఓట్స్. అందులో 20% ఇన్వాలిడ్, 80 ఉంటుంది. ఇందులో 21%, సారీ ఇందులో 20% వేయలేదు, 21% ఇన్వాలిడ్ అంటే ఇంకా 79/100 ఉంటుంది. ఇక్కడ 100 అనుకుందాం, 100x కదా దేనికైనా. ఇప్పుడు విన్నింగ్ క్యాండిడేట్ ఎంత, 2%. ఈ వచ్చిన ఓట్లు అంటే 18 17. ఇప్పుడు ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. 24 25 4 16 4 తాగుతూ 4 ఓట్ల 4 25. ఓకేనా, 2 ఒకట్ల 2 50 79 అవుతుంది. 79 18 17 అంటే 158. 8 16 కదా. ఓకే, 11 3 2 9 3 27. ఓకే, సరే. అంటే ఇంటూ 23తో కట్ అవుతుంది, 1 23.
ఇంకేం మిగిలింది ఈ 100x కదా మనకు టోటల్. అంటే ఈ 3 అటు వెళ్తే ఇంటూ అవుతాయి. అంటే 23 ఇంటూ 5 ఇంటూ 25 ఇంటూ 50. ఇదే టోటల్ ఓట్స్. 25 5 125 ఇంటూ 50 0 5 5 25 5 2 10 12 5 6. ఓకే, ఇక్కడ 62 50 ఇంటూ 23 మిగిలింది. ఇది చేస్తే అయిపోతుంది. 0 లాస్ట్లో క్యారీ చేసుకున్నాం. ఫస్ట్ 3తో 5 3 15 2 6 7 6 3 18 5 2 10 2 4 5 6 12 అంటే 5 7 8 13 14 3 7 5 ఒక 0 ఉంటుంది కదా క్యారీ చేసుకున్నాం. అంటే టోటల్ దీని ఆన్సర్ ఎంత 14 3 7 50. ఓకేనా. ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ చూడండి. ఇది అండర్ గ్రాడ్యుయేట్లో రీసెంట్గా ఇచ్చింది. ఇది క్యాలిక్యులేటివ్ ఉంది. మనకి ఇంతకుముందు గ్రాడ్యుయేట్లో ఇచ్చింది ఈజీగా ఉంది. ఈ క్వశ్చన్ టఫ్, ఈ క్వశ్చన్ ఈజీ అని చెప్పలేము. ఓకేనా. నెక్స్ట్ కమిషన్ బేస్డ్. ఇది జీడీకి ఆర్ఆర్బీకి అంత ఎక్కువగా అడగకపోయినా ఎస్ఎస్సి సిజిఎల్కి ఎక్కువగా అడుగుతుంటాడు ఈ మోడల్స్. ఎలా అంటే ఒక సేల్స్ మ్యాన్ ఉంటాడు, ఒక 1000 రూపాయలు అమ్మాడు అనుకోండి, ఒక 10% బోనస్ ఇస్తారు, కమిషన్ ఇస్తారు. ఓకే, కమిషన్ ఇస్తారు. అదే 1000 కంటే ఎక్కువ అమ్మాడు అనుకుంటే అతనికి ఎంకరేజ్ చేయడానికి 10%తో పాటు ఇంకో 2% ఎక్కువ ఇస్తారు. అంటే ఇది టోటల్గా 12% ఇస్తారు. అప్పుడు అతనికి వచ్చిన బోనస్ ఎంతో చెప్పి అతను ఎంత సేల్స్ చేశాడు అని అలాంటి కమిషన్ బేస్డ్ క్వశ్చన్లు అడుగుతాడు. ఒకసారి క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ ఉంది సిజిఎల్ 2024లో చాలాసార్లు రిపీట్ అయింది. ఈ కంపెనీ గివ్ 10% ఆఫ్ కమిషన్ టు సేల్స్ మ్యాన్ ఆన్ టోటల్ సేల్స్. మొత్తం సేల్స్ మీద 10% ఇస్తుంది. 2.5 బోనస్ ఆన్ సేల్స్ ఓవర్ 10,000. 10,000 దాటితే 2.5 బోనస్ ఇస్తుంది. అయితే సేల్స్ మ్యాన్ అంటే 2875 సంపాదించాడు. ఎప్పుడు కమిషన్ ప్లస్ బోనస్ కలిపి. అయితే టోటల్గా ఎంత అమ్మాడు అన్నాడు. ఇది చూద్దాం. ఇది టోటల్. ఇది 10,000 అనుకుందాం. ఇది 10,000 ప్లస్ అమ్మితే ఇక్కడ 10% ఇస్తున్నారు, ఇక్కడ 10 ఇస్తున్నారు ప్లస్ బోనస్ ఎంత 2.5 ఇస్తున్నారు. అంటే ఓవరాల్గా ఇక్కడ 12.5 ఇస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు అతను టోటల్ సేల్స్ ఎంత అనేది చెప్పాలి. ఫస్ట్ అతను టోటల్ సేల్స్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా. ఎక్స్లో 10%, టోటల్ సేల్స్ ఎక్స్ కదా, అంటే ఇక్కడ మొత్తం 10% ఇస్తున్నారు. అంటే ఎక్స్ ఇంటూ 10/100 ప్లస్ ఇక్కడ 10,000 దాటిన తర్వాత 2.5 బోనస్. అంటే టోటల్ ఎక్స్ 10,000 దాటాలంటే అందులో 10,000 తీసేస్తారు. ఎక్స్ మైనస్ 10,000 దాటితే దాటింది ఎంత ఇస్తున్నారు 2.5 బోనస్. 2.5/100 ఇదంతా కలిపి అంతా 2875. ఇక్కడ 0 పోతే x/10 ప్లస్ ఇది మొత్తం ఏమవుద్ది. ఓకే, ఇక్కడ ఒకసారి ఈ 0 పెట్టుకుంటే 25 1 25 40 1/40 అంటే x/40 మైనస్ 10,000లో 40 అంటే ఏమవుద్ది 0 0 పోతే 4 250 ఈజ్ ఈక్వల్ టు 2875. ఈ 250 ఒకటి వెళ్తే ప్లస్ అవుతుంది. ఇది మొత్తం చేస్తే 40 ప్లస్ 4x ప్లస్ ఎక్స్ అంటే ఇది మొత్తం 5x/40 ఈజ్ ఈక్వల్ టు ఈ 250 ఒకటి వెళ్తే ప్లస్ అవుతుంది కదా, తీసుకెళ్తాడు 5 2 1 3. ఓకే, ఈ 40 ఒకటి వెళ్తే ఇంటూ 40 అవుద్ది, ఇక్కడ పోద్ది 5 1 5 8. ఓకే, 8 అంటే ఎక్స్ టోటల్ వాల్యూ ఎంత 8 5 40 8 16 20 8 10 8 3 25,000 అతను టోటల్ అమ్మకం వాల్యూ. అయితే ఎగ్జామ్లో ఎంత టైం చేస్తే
ఎస్ఎస్సి సిజిఎల్లో అయితే అసలు టైం ఎంత కూడా ఉండదు, ఇంకా స్పీడ్ చేయాలి. అయితే ఇక్కడ చేద్దాం. ఇక్కడ 10,000, ఇక్కడ 10,000 ప్లస్, ఓకే కదా. ఇక్కడ వరకు 10%, ఇక్కడ 10% ప్లస్ 2.5. అయితే మనం ఇక్కడ కూడా ప్లస్ 2.5 ఉందనుకుందాం. మనకి ఇక్కడ ప్లస్ 2.5 అంటే ఎంత? 10,000లో 2.5 అంటే ఆ సేల్స్ మ్యాన్కి 2.5 స్టార్టింగ్లో కూడా ఇచ్చేద్దాం. 10,000లో 2.5 అంటే 250 ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. అంటే ఓవరాల్గా మనం ఏం చేసాం? 12.5% అతనికి ఇచ్చేసాం. అంటే 12.5% ఎంత అవ్వాలి? అతనికి 2,870 వచ్చింది. కానీ ఇక్కడ మనం స్టార్టింగ్ 10,000కి 250 కూడా ఇచ్చేసాం అతనికి ఎక్స్ట్రా. కలిపితే 5, 2, 1, 31, 20. ఇది మళ్ళీ మన స్టార్టింగ్లో ఇది వచ్చింది కూడా 1/8 అని, ఓకేనా. అంటే 1 part ఎంత అయితే 8 parts ఎంత అవుద్ది? 3125 into 8. 8, 5, 8, 11, 8, సెకండ్స్లో వచ్చిందా? సేమ్ వాల్యూనా కాదా? ఇది సిజిఎల్లో చాలాసార్లు రిపీటెడ్ ఫేవరెట్, సిజిఎల్ కమిషన్కి ఫేవరెట్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎకనామిక్స్ అనుకున్నాం, ఇది హిస్టరీ అనుకున్నాం. అయితే ఒక ఇక్కడ మళ్ళీ ఎర్రర్, ఇది ఎస్ కాదు ఏ, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉండాలి, యూని రివర్స్ చేసినట్టు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ తీసుకున్నాం, ఇందులో 58% మంది పాస్ అయ్యారు, ఇందులో ఒక 32% మంది పాస్ అయ్యారు, రెండు కలిపి ఒక 10% మంది పాస్ అయ్యారు. అయితే పాస్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ ఎంతమంది అయ్యారు అని అడిగితే ఎన్, దాన్నే ఎన్ ఇంటూ ఏ యూనియన్ బి అంటాం. అంటే ఇలా దీన్నే షార్ట్ కట్లో చెప్పాం. ఇప్పుడు n⁴ అంటే 58 ప్లస్ బి అంటే 32 మైనస్ 2 10 చేసి ఎంత? 50, 60, 90. 90లో 10 తీస్తే 80%, ఓకేనా. ఇలా వెన్ డయాగ్రామ్స్లో ఏదైనా మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం. సిపిఓ, ఎస్ఎస్సి సిపిఓ 2019 క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 53 candidates failed in science, 48 failed in math. If 40% failed in both subjects, what percentage passed in both subjects? ఓకే, ఒక పరీక్షలో 53% అభ్యర్థులు సైన్స్లో, 48% గణితంలో ఫెయిల్ అయ్యారంట. ఓకే, ఇది సైన్స్ అనుకున్నా, ఇది మ్యాథ్స్ అనుకున్నా. వాడేమన్నాడు? సైన్స్లో 48% ఫెయిల్ అయ్యారు, సైన్స్లో 53% ఫెయిల్ అయ్యారు కదా. సైన్స్లో 53, 48% మ్యాథ్స్లో, రెండు సబ్జెక్టుల్లో 40% మంది ఫెయిల్ అయ్యారు. అయితే అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారు మనం ఈ ఫార్ములా తీసుకోవాలి. ఎన్ కలర్ మార్క్స్, ఎన్ ఎస్ ప్లస్ ఎన్ ఎం మైనస్ ఎన్ ఎస్ ఇంటర్సెప్షన్ ఎం, ఓకేనా. ఇక్కడ ఎంత? 53 ప్లస్ 48 మైనస్ 40 ఎంత అవుతుంది? 48 అంటే 61%. ఓకే, ఇది యాక్చువల్గా ఫెయిల్, కానీ వాడు ఏమడిగాడు? వాట్ పర్సెంటేజ్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఇది రెండు సబ్జెక్టులు పాస్, కానీ ఇది ఫెయిల్ కానీ మనకి పాస్ అడిగాడు. టోటల్ ఎప్పుడైనా 100 ఉంటుంది, అందులో 61 ఫెయిల్ అయితే 39% పాస్. ఇది ఎస్ఎస్సి సిపిఓ అడిగాడు. ఇది సిజిఎల్లో కూడా ఇలాంటి వెన్ డయాగ్రామ్ క్వశ్చన్లు ఎక్కువగా రిపీట్ చేస్తుంటాడు. ఇది మోడల్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ సక్సెసివ్ పర్సంటేజ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎందుకు అంటారంటే 100 ఉందనుకోండి, 10% ఒక 10% పెరగాలనుకోండి, నార్మల్గా అయితే 10% అంటే 1.1, అప్పుడు ఏమవుద్ది 110 అవుద్ది. అదే 20% లేకపోతే మళ్ళీ 10% అంటే ఇంటూ 1.1, అదే 20% అంటే 20% అంటే ఏమవుద్ది 110, 20/100 అంటే 0 పోతే 22, 2.2 అలా వస్తుంది. అయితే మనం ఇక్కడ ఈజీగా అర్థం అవడం కోసం ఇవన్నీ కాదు, ఒక 2 years తీసుకుందాం. మళ్ళీ 1.1 అంటే 10% అండి. ఇందులో 10% ఏమవుద్ది 11 అవుతుంది, 121. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఇది ఇక్కడ 3 మెథడ్లు ఉన్నాయి. ఇది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్తో చేసింది. ఇక్కడ 3 మెథడ్లు ఏంటి? ఇనీషియల్ లేటర్. ఇదే క్వశ్చన్ ఇనీషియల్ లేటర్లో చేస్తాం. ఇనీషియల్ అంటే స్టార్టింగ్, లేటర్ అంటే తర్వాత అని తెలుసు కదా. ఫస్ట్ 100 ఉండేది, 10% పెరిగింది, 110 అయ్యింది. మళ్ళీ 100 ఉండేది, 110 అయ్యింది. ఓవరాల్ ఏమవుద్ది 2 yearsకి ఈ జీరోస్కి ఇక్కడ 0 పోతే 100, 121 అంటే 21. సరిపోయింది కదా. ఇక్కడ 121, 21 కదా. ఇది ఇనీషియల్ లేటర్. లేదు రేషియో మెథడ్ కావాలి. 100 ఉండేది, 110/100, 110/100, 0 పోతే ఈ 0 పోతే ఎంత అయింది 11, 11లో 121. అంటే ఫస్ట్ 100 ఉండేది 21 అయింది. ఇది రేషియో మెథడ్. లేదు ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్ కూడా సేమ్, a+b+ab/100. ఇది 2 years ఫార్ములా. ఏ అంటే ఇక్కడ ఎంత అనుకున్నాం 10%, అంటే 10 + 10 + 10 × 100/100. 100 పోతే 1 అంటే 10 + 1 21%. ఓకేనా, అర్థమైందా? ఓకే, 3 years అనుకోండి, a+b+c +ab+bc+ca/100 +abc/10,000. ఇదే ఫార్ములా. సేమ్ 10 అనుకుంటే ఈ 3 కలిపి 30 + 10 10 100, 100, 100 అంటే 300/100 + 10 10 100, 10,000/10,000. ఇప్పుడు ఏమవుద్ది, ఈ 300 ఉంటే ఈ జీరోస్కి 0, ఈ జీరోస్కి పోతే ఈ 0కి ఇక్కడ 0.1 వస్తుంది, అంటే 33.1. ఓకేనా. ఇవి ఒకసారి మనం ప్రాబ్లమ్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 25%. సారీ, పర్సెంట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి. 1000 అన్నాడు అంటే 1000కి. ఈ ప్రెజెంట్ పాపులేషన్ అంట 84,050 అయితే వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ 2 years? ఒక గ్రామ జనాభా ఏటా ప్రతి 1020 చొప్పున పెరుగుతుంటే ప్రస్తుత జనాభా 840,50 అయితే 2 ఏళ్ళ క్రితం జనాభా ఎంత అన్నాడు. ఒక నిమిషం. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఇంక్రీజ్ 1000 పెరుగుతుందంటే 25/1000 అంటే 25 1 24. ఓకే, ఈ శాతంలో పెరుగుతుంది అని అర్థం. అయితే ప్రెజెంట్ ఎంతో 2 సంవత్సరాల క్రితం ఎంతో తెలియదు. ఇప్పుడు ఎంత అవుద్ది 48, 41, 48, 41 అయితే 840, 50 అయింది. ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. 41తో 41 వెళ్ళ 82, 20 ఉంటుంది, సార్లు 0 పెట్టుకుంటే 5ల ఓకే 50. 4 4 16, x = 1650, అంటే 3 0 16 అంటే 2 years ఏగో 80,000 అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఎ మిషన్ డిప్రిషియేట్ 10% per annum. ఇఫ్ ఇట్స్ ప్రెజెంట్ వాల్యూ 70 to 900 అయితే 2 years ఏగో ఎంత? సేమ్ ప్రాబ్లం. ఇది ఎస్ఎస్ సెలక్షన్ ఫర్ టీడీపీటీ ప్యాటర్న్.
ఎంతో తెలియదు ఎక్స్ 10% తగ్గుతుందంటే 100 ఉండేది 90, 100 ఉండేది 90, 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది. అయితే 2 ఇయర్స్ ఎగో ఎంత, ఈ జీరోస్కి ఈ జీరో పోతే 9,872, 1, 9,981, ఈ డబల్ జీరో ఇక్కడ క్యారీ అవుతుంది 90,000. ఓకేనా? ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఇది రేషియో పర్సంటేజ్ కలిపి 2 ఇండివిజువల్స్ ఉన్నారంటే సేవింగ్స్ ఏది 6, 5 అనుకున్నా. ఈజీ కొనడం కోసం 600, 500 అనుకున్నా. అయితే ఇంక్రీజ్ చేశారు సేవింగ్స్. ఒకడు 15% చేశాడు, ఇంకోడు 10% చేశాడు. అయితే న్యూ రేషియోస్ ఎంత? 60లో 15% అంటే ఎంత? 10% అంటే 60, 90 పెంచాడు అంటే 690. ఇక్కడ 10% అంటే 50, 550. రేషియో ఎంత? 0, 0 పోతే 69/50. థ్యాంక్ యూ గైస్. మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూశారు అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నేను ఈ సిరీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.